హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ. ముందుగా అందరికీ శుభోదయం. డైలీ మార్నింగ్ ఛాలెంజ్ టెస్ట్కు స్వాగతం. అయితే ఈ ఛాలెంజ్ టెస్ట్లో భాగంగా ఈరోజు మనం రాయబోయే ఎగ్జామ్ టాపిక్ ఏంటంటే 9వ తరగతి బయాలజీ నుండి 7వ లెసన్ జంతువులలో ప్రవర్తన, 8వ లెసన్ వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు అనేటువంటి టాపిక్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, జంతువులు పక్షుల సమూహాలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఆప్షన్ 1 అనుకరణ, ఆప్షన్ 2 సహజ ప్రవృత్తి, ఆప్షన్ 3 అనుసరణ, ఆప్షన్ 4 నిబంధన. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జంతువులు పక్షుల సమూహాలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఆప్షన్ 2 సహజ ప్రవృత్తి. రెండవ ప్రశ్న, కోనాల్డ్ లోరెంజ్ అనే శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి లభించిన సంవత్సరం. ఆప్షన్ 1 1989, ఆప్షన్ 2 1937, ఆప్షన్ 3 1973, ఆప్షన్ 4 1963. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రెండవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 1973. మూడవ ప్రశ్న, ప్రకటన రంగం వారు ఎక్కువగా ఉపయోగించే ప్రవర్తనా రంగం. ఆప్షన్ 1 సహజ ప్రవృత్తి, ఆప్షన్ 2 అనుకరణ, ఆప్షన్ 3 నిబంధన, ఆప్షన్ 4 అనుసరణ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మూడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, నిబంధన. నాలుగవ ప్రశ్న, నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మించే క్షీరదం. ఆప్షన్ 1 బీవర్, ఆప్షన్ 2 వీవర్ పక్షి, ఆప్షన్ 3 స్క్రబ్జీ పక్షి, ఆప్షన్ 4 ఉడుత. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాలుగవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 బీవర్. ఐదవ ప్రశ్న, ఈ క్రింది వానిలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంటిని నిర్మించుకునేది. ఆప్షన్ 1 వీవర్, ఆప్షన్ 2 గ్రద్ద, ఆప్షన్ 3 చిలుక, ఆప్షన్ 4 కందిరీగ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంటిని నిర్మించుకునేటువంటి జీవి ఏదంటే ఐదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 కందిరీగ. ఆరవ ప్రశ్న, డాల్ఫిన్లపై ప్రయోగం చేసినది. ఆప్షన్ 1 కోహెలర్, ఆప్షన్ 2 హెర్మన్, ఆప్షన్ 3 పావలోవ్, ఆప్షన్ 4 కోనార్డ్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. డాల్ఫిన్లపై ప్రయోగం చేసినది ఎవరంటే అందుకు ఆన్సర్ ఆప్షన్ 2 హెర్మన్. ఏడవ ప్రశ్న, అలెక్స్ చనిపోయేటప్పటికి ఎన్నో ఎక్కం దాకా నేర్చుకుంది. ఆప్షన్ 1 4వ ఎక్కం, ఆప్షన్ 2 7వ ఎక్కం, ఆప్షన్ 3 9వ ఎక్కం, ఆప్షన్ 4 8వ ఎక్కం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 7వ ఎక్కం దాకా నేర్చుకుంది. ఎనిమిదవ ప్రశ్న, అలెక్స్ యాపిల్ను ఏమని పిలిచేది. ఆప్షన్ 1 చెర్రీ, ఆప్షన్ 2 సీనరీ, ఆప్షన్ 3 బానరీ, ఆప్షన్ 4 అరటి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎనిమిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 బానరీ అని పిలిచేది. తొమ్మిదవ ప్రశ్న, బాష్పోత్సేకం ద్వారా ఎంత నీరు ఆవిరి ద్వారా బయటకు పోతుంది. ఆప్షన్ 1 1 లీటర్, ఆప్షన్ 2 999 మిల్లీలీటర్, ఆప్షన్ 3 1 మిల్లీలీటరు, ఆప్షన్ 4 1 నుండి 8 మిల్లీలీటరు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తొమ్మిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2. 10వ ప్రశ్న, మొక్కలు ఎంత శాతం నీటిని కార్బోహైడ్రేట్ల తయారీకి వినియోగించుకుంటాయి. ఆప్షన్ 1 22%, ఆప్షన్ 2 20%, ఆప్షన్ 3 0.1%, ఆప్షన్ 4 0.4%. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 10వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 0.1% కార్బోహైడ్రేట్ తయారీకి వినియోగించుకుంటాయి. 11వ ప్రశ్న, మొక్కలు ఏ నెలలో ఎక్కువ నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపిస్తాయి.
ఆప్షన్ 1 మే, ఆప్షన్ 2 ఆగస్ట్, ఆప్షన్ 3 జూన్, ఆప్షన్ 4 డిసెంబర్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 11వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మే నెలలో. 12వ ప్రశ్న, వేళ్ళు నేలలోనికి చొచ్చుకుపోవడానికి ఏ పోషక పదార్థం ఉపయోగపడుతుంది? ఆప్షన్ 1 నత్రజని, ఆప్షన్ 2 అమ్మోనియా, ఆప్షన్ 3 ఫాస్ఫరస్, ఆప్షన్ 4 పొటాషియం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 12వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 ఫాస్ఫరస్. 13వ ప్రశ్న, ఈ క్రింది వానిలో పంచగవ్యలో లేనిది? ఆప్షన్ 1 పెరుగు, ఆప్షన్ 2 మట్టి, ఆప్షన్ 3 ఆవుమూత్రం, ఆప్షన్ 4 నెయ్యి. పంచగవ్యలో లేనిది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 13వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 మట్టి. 14వ ప్రశ్న, వర్మీ కంపోస్టులో ఉపయోగించే జీవి? ఆప్షన్ 1 చీమ, ఆప్షన్ 2 తేనెటీగలు, ఆప్షన్ 3 వానపాము, ఆప్షన్ 4 కందిరీగలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వర్మి కంపోస్టులో ఉపయోగించే జీవి ఏదండి? 14వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 వానపాము. 15వ ప్రశ్న, ఎండిన కంపోస్ట్ ఎరువులో ఉండే నత్రజని శాతం? ఆప్షన్ 1 2 నుండి 8%, ఆప్షన్ 2 5 నుండి 10%, ఆప్షన్ 3 4 నుండి 7%, ఆప్షన్ 4 5 నుండి 7%. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎండినటువంటి కంపోస్ట్ ఎరువులో ఉండే నత్రజని శాతం ఎంత అంటే ఆప్షన్ 2 5 నుండి 10%. 16వ ప్రశ్న, ఈ క్రింది వానిలో నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియా? ఆప్షన్ 1 పెన్సిలిన్, ఆప్షన్ 2 అజోస్పిరిల్లం, ఆప్షన్ 3 సూడోమోనాన్, ఆప్షన్ 4 మైకోరైజా. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియా ఏది అంటే 16వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 అజోస్పిరిల్లం. 17వ ప్రశ్న, 1950 నాటికి మన దేశంలోని ఎన్ని రకాల వరి వంగడాలను రూపొందించారు? ఆప్షన్ 1 544, ఆప్షన్ 2 445, ఆప్షన్ 3 398, ఆప్షన్ 4 452. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 17వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 445 రకాల వరి వంగడాలను రూపొందించారు. 18వ ప్రశ్న, 1 కిలో వరి ధాన్యం పండించడానికి ఎన్ని లీటర్ల నీరు అవసరం? ఆప్షన్ 1 2500 లీటర్లు, ఆప్షన్ 2 4000 లీటర్లు, ఆప్షన్ 3 5000 లీటర్లు, ఆప్షన్ 4 3800 లీటర్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 18వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 5000 లీటర్ల నీరు అవసరం. 19వ ప్రశ్న, సేంద్రియ ఎరువులలో ఎన్పికే నిష్పత్తి ఎంత శాతం కలదు? ఆప్షన్ 1 20 నుంచి 60%, ఆప్షన్ 2 14%, ఆప్షన్ 3 18%, ఆప్షన్ 4 40%. సేంద్రియ ఎరువులలో ఎన్పికే నిష్పత్తి ఎంత శాతం కలదంటే అందుకు సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 14% కలదు. 20వ ప్రశ్న, వర్మీ కంపోస్ట్ ఎరువులో ఉండే నత్రజని శాతం? ఆప్షన్ 1 1 నుండి 2%, ఆప్షన్ 2 1 నుండి 3%, ఆప్షన్ 3 1 నుండి 12%, ఆప్షన్ 4 4 నుండి 8%. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 20వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 1 నుండి 3%. ఇది ఫ్రెండ్స్ ఇవాళ డైలీ మార్నింగ్ ఛాలెంజ్ టెస్ట్. మీరందరూ కూడా చక్కగా రాసి ఉంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా రేపు రాయబోయే ఎగ్జామ్ టాపిక్ ఏదంటే 9వ తరగతి బయాలజీ నుండి 9వ లెసన్ వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు అనేటువంటి టాపిక్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అంతేకాకుండా మీరందరూ 8వ తరగతి టెక్స్ట్ బుక్ నుండి గ్రాండ్ టెస్ట్ను చక్కగా రాసి ఉంటారని అనుకుంటున్నాను. మనం ఎంత చదివామన్నది కాదు కానీ ఒక ప్రశ్నను మనం అర్థం చేసుకొని సమాధానాన్ని ఎన్నుకోవడానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఆ సమయమే మన విజయానికి కారణమవుతుంది. అందుకే మనం ఎగ్జామ్స్ను ఎన్నిసార్లు రాస్తే అంత ఎక్కువ బెనిఫిట్ మనకు లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ఎగ్జామ్స్ను కంపల్సరీగా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్.